హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ అనమాట. ఇదిగోండి, నేనైతే తిరుమల పన్నీర్ తీసుకున్నాను. 400 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. బిర్యానీకి కదా, కర్రీకి అయితే 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, నేను క్యాప్సికము, క్యారెట్, బఠానీ, మీల్ మేకరు, టమాటో, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నాను అనమాట. రైస్ కూడా బాస్మతి రైస్ కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే పన్నీర్ని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పాన్ పెట్టుకోండి, కొద్దిగా నూనె వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇది 400 గ్రామ్స్ కదండి, 2 బ్యాచెస్ కింద ఫ్రై చేశాను అనమాట. ఇది అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ విధంగానే మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టీల్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను నేను. 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. హోమ్మేడ్ నెయ్యి అనమాట అండి. తర్వాత బిర్యానీ మసాలా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకోండి, చిన్నగా కట్ చేసుకుని. ఇవి కూడా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన 1 బై 1 వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఒకసారి కలుపుకున్న తర్వాత గొండి బఠానీ వేసుకుంటున్నాను. ఇది పచ్చి బఠానీ అనమాట, ఫ్రెష్ బఠానీ. అలాగే జీడిపప్పు వేసాను, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టుకోండి, ఫ్రై అవుతాయి బాగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఏముంటే వేసుకోవచ్చండి, ఇవి కంపల్సరీ ఏమి కాదు. క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటా వేసుకుంటున్నాను. పన్నీరు, బఠానీ కూడా మనకి హైలీ ప్రోటీన్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిదనమాట. పన్నీర్ అయితే మనకి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇవన్నీ ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా వేస్తున్నాను అనమాట. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఫ్రెష్గా దంచినటువంటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి, వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడే. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి బాగా పైకి కిందకి కలుపుకోండి. ఇది అడుగు పడుతుంది అనమాట, స్టీల్ కుక్కర్ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అందువల్ల కొంచెం బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట అండి. తర్వాత రైస్లో వాటర్ తీసేసి రైస్ వేసేసుకుని ఈ విధంగా పైకి కిందకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు మరగబెట్టానండి. నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు అంటే 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను కదా. ఈ విధంగా చల్ల నీళ్ళైనా వేసుకోవచ్చు, వేడి నీళ్ళు వేసుకుంటే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందని అలా వేసాను అనమాట. ఒకసారి వేసేసుకున్న తర్వాత సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి, బాగా కలుపుకొని. నాకైతే సాల్ట్ తక్కువైందని మళ్ళీ సాల్ట్ వేసాను. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 1 విజిల్ వేయించుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, విజిల్ వచ్చేస్తుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాత చూపిస్తున్నాను. వేడి వేడి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిది హెల్త్కి.
అలాగే టేస్ట్ కూడా అనమాట. నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉల్లి చట్నీతో తీసుకుంటే సరిపోతుంది, కర్రీ ఏమీ అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. వెరీ టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ బిర్యానీ రెడీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.